శుభోదయం పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? రైట్. మనం ఇంతకు ముందు తరగతిలో అంటే ఇంతకు ముందు క్లాసులో మనం ఏం చెప్పుకున్నాము? ఒక లెసన్ గురించి చెప్పుకున్నాం. ఏంటి లెసన్? పరివర్తన. ఏంటి? పరివర్తన. ఈ లెసన్ గురించి కొంత పార్ట్ చెప్పుకోవడం అనేది జరిగింది. ఓకే, ఈ లెసన్ గురించి కొంత పార్ట్ చెప్పుకోవడం అనేది జరిగింది. ఎన్నో లెసన్ ఇది? సెవెంత్ లెసన్. సెవెంత్ లెసన్ పరివర్తన. ఓకే, 4వ తరగతికి సంబంధించి చెప్పాను. ఓకే, ఈరోజు మిగతా పాఠం మనము చూద్దాం. ఉద్దేశం ఏంటి? ఉద్దేశం పిల్లల్లో మంచి అలవాట్లను పెంపొందించడం. ఉద్దేశం ఏంటి? పిల్లల్లో మంచి అలవాట్లు పెంపొందించడం. ఓకే, పిల్లల్లో మంచి అలవాట్లు పెంపొందించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. అంటే పిల్లలందరూ కూడా మంచిగా ఉండడం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? పేజ్ నెంబర్ 63 తీయండి. 63లో ఏం చెప్పాము? గురువు గారు ఎవరు? విష్ణు శర్మ. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. గురువు గారు ఎవరు? విష్ణు శర్మ అని చెప్పాను. విష్ణు శర్మ. ఎవరితను? గురువు. ఇతను ఎవరు? గురువు. శిష్యుడు ఎవరు? కృతవర్మ. శిష్యుడు ఎవరు? కృతవర్మ. ఏం చెప్పాను? అడవిలో ఆశ్రమంలో, ఎక్కడ? ఆశ్రమంలో విష్ణు శర్మ అనే గురువు ఉండేవాడు. ఆయన దగ్గర చాలామంది శిష్యులు వెళ్ళి పాఠాలు నేర్చుకోవడం అనేది జరిగింది. అందులో ఒక శిష్యుడు కృతవర్మ. ఇతను కూడా కష్టపడే తత్వం ఎక్కువ. ఎక్కువగా కష్టపడి చదివేవాడు అని చెప్పుకున్నాం. ఓకే, మెండు అంటే ఎక్కువ. అయితే ఆశ్రమం చుట్టుపక్కల ఉన్నటువంటి అల్లరి పిల్లలతో కూడి కృతవర్మ చెడు అలవాట్లు నేర్చుకున్నాడు. ఏ అలవాట్లు నేర్చుకున్నాడని చెప్పాం? చెడు అలవాట్లు నేర్చుకోవడం అనేది జరిగిందని చెప్పాం. ఆ చెడు అలవాట్లను నేర్చుకున్నాడనే విషయం ఎవరికి తెలిసింది? విష్ణు శర్మకు తెలిసింది. అప్పుడు విష్ణు శర్మ ఏం చేశాడు? ఆయనలో మంచి బుద్ధిని రప్పించడానికి, మంచిని పెంచడానికి ఒక అడవికి తీసుకువెళ్ళాడు. ఎక్కడ తీసుకువెళ్ళాడు? అడవికి తీసుకువెళ్ళాడు. వెళ్తూ మార్గ మధ్యంలో విష్ణు శర్మ ఆగిపోయారు. ఆగిపోయిన వెంటనే కృతవర్మ కూడా వెనకదలే ఆగిపోయాడు. ఓకే, వాళ్ళు నిల్చున్న చోట ఆగిపోయి అక్కడ నిల్చున్న చోట 4 మొక్కలు ఉన్నాయి. అప్పుడే మొగ్గలు తొలుగుతూ ఉంది, ఆకులు తొలుగుతూ ఉంది. ఒక చిన్న మొక్క, రెండోది కొంచెం మొక్క, మూడోది అంతకన్నా పెద్దది, 4వది చెట్టు. అందులో ఒక చిన్న మొక్కను ఏం చేశాడు? విష్ణు శర్మ కృతవర్మ నాయన అని పిలిచి, ఒకసారి పిలిచి ఆ మొక్కను వేళ్ళతో సహా పీకి పారే అన్నాడు. వెంటనే వేలుతో సహా తీసేసి పీకి పారేశాడు. గురువుగారు వంక చూశాడు. ఈజీగా తీసేశాడు. ఒకటో మొక్క అయిపోయింది కదా. ఇప్పుడు రెండో మొక్కను పెరిగించిన ఆయన అన్నాడు. పెరికి వేయడం అంటే తీసివేయడం. ఆ 2 మొక్కను కూడా తీసేసరికి కొద్ది కష్టపడ్డాడు. ఎలాగోలాగా తీసేశాడని చెప్తాం. చూడండి 63 పేజీలో 4th పేరా చూడండి. 1, 2, 3, 4. అప్పుడు విష్ణు శర్మ కృతవర్మను పిలిచి, నాయన వెళ్ళి ఆ చిన్న మొక్క మూలాన్ని పీకి పారే అన్నాడు విష్ణు శర్మ. వెంటనే ఏమీ ఆలోచించకుండా, ఆలోచన మీన్స్ థింక్ చేయడము. ఆలోచన అంటే థింక్ చేయడము. అనాలోచన అంటే ఆలోచన లేకపోవడము. అనాలోచన అంటే ఆలోచన లేకపోవడము. ఆలోచన ఆపోజిట్ అనాలోచన. ఓకే, ఆలోచించుకున్న కృతవర్మ దాని దగ్గరికి వెళ్ళాడు. ఆ మొక్కను అవలీలగా లాగేసి తేలికగా, తేలికగా అంటే కష్టం లేకుండా తీసేశాడు. గురువుగారు వంక చూశాడు. ఇప్పుడు రెండో మొక్కను పెరికివేయ అన్నాడు విష్ణు శర్మ. కొంచెం కష్టం మీద దాన్ని పెరికివేశాడు కృతవర్మ. మూడో దాన్ని కూడా పెకిలించు అన్నాడు. పెకిలించడం, పీకివేయడం, పెరికివేయడం ఏదైనా ఒకటే. మూడో దాన్ని కూడా పెకిలించు అన్నాడు. ఈసారి కృతవర్మ బాగా కష్టపడాల్సి వచ్చింది. మూడో మొక్క రెండో దానికన్నా కొంచెం పెద్దది కదా. చూడండి, ఫస్ట్ది, సెకండ్ వన్,
తొలడు ఉంది. మూడోది కొంచెం పెద్దది. ఈ మొక్కను కూడా పీకేమైనా సరే కొద్ది కష్టపడ్డాడు. చివరగా పెద్ద చెట్టును చూపించాడు. పెద్ద పెద్ద ఆపోజిట్ ఏంటి? చిన్న. చెట్టు చెట్టు ప్లూరల్ ఏంటి? చెట్లు. ఓకే, ఇలా చూసుకోండి. పెద్ద ఆపోజిట్ చిన్న. చెట్టు ప్లూరల్ చెట్లు. ఈసారి కృతవర్మ బాగా కష్టపడాల్సి వచ్చింది. చివరిగా పెద్ద చెట్టును చూపించాడు విష్ణు శర్మ. దాన్ని పెకిలించడానికి ఎంతో ప్రయత్నించాడు కృతవర్మ. చాలా ప్రయత్నించాడు, చేశాడు, కష్టపడ్డాడు. కానీ అతని వల్ల కాలేదు. అప్పుడు విష్ణు శర్మ అతన్ని పిలిచి, విష్ణు శర్మ దగ్గరికి పిలిచాడు, దానాయన అని. మన అలవాట్లకు ఇదే వర్తిస్తుంది. మన హ్యాబిట్స్కి కూడా ఇలాగే ఉంటాయి. మన అలవాట్లు కూడా ఈ విధంగానే ఉంటాయి. చెడు అలవాట్లను మొక్కగా ఉన్నప్పుడే, అంటే ఆరంభంలోనే తుంచివేయాలి. చెడు అలవాట్లు వీటిని అంటున్నాడు చెడు అలవాట్లు. చెడు అలవాట్లు మొక్కగా ఉన్నప్పుడే తుంచివేయాలి, అంటే తీసివేయాలి. తుంచివేయాలి. చెడు అలవాట్లను మొక్కగా ఉన్నప్పుడే తుంచివేయాలి, తీసివేయాలి. లేదంటే చాలా ప్రాబ్లం వస్తుంది. ఓకే, చెడు అలవాట్లు మొక్కగా ఉన్నప్పుడే, అంటే ఆరంభంలోనే, చిన్న వయసులోనే చెడు అలవాట్లను ఆపేయాలి. పొరపాటున అది పెద్ద అనుకోండి, అది చాలా ప్రమాదానికి గురవుతుంది. లేకపోతే అవి ఈ చెట్టులా పెద్దవై మనలో పాతుకుపోతాయి. బ్యాడ్ హ్యాబిట్స్ చిన్నప్పుడు తుంచివేయాలి, తీసివేయాలి. పెద్దలు చెప్పిన మాట వినాలి. పెద్ద అయినప్పుడు ఖచ్చితంగా మన మనసులో ఉండిపోయి ఎంత చెప్పినా మనము వినము. అప్పుడు వాటిని మార్చుకోవడం చాలా కష్టం. ఆ చెడు అలవాట్లను మార్చుకోవడం అనేది చాలా చాలా కష్టమైపోతుంది. జాగ్రత్త నాయనా. అందుకే మన పెద్దవాళ్ళు మొక్కై వంగనిది మానై వంగునా అన్నారు. మొక్కై వంగనిది మానై వంగునా. చూడండి ఒకసారి. మొక్కై వంగనిది మానై వంగునా. మొక్కై వంగనిది మానై, మొక్కై వంగనిది మానై వంగునా అన్నారు. చూసావా? మొక్కై వంగనిది మానై వంగన. మొక్కై అంటే చిన్నప్పుడు చిన్న చెట్టుది, చిన్న మొక్కగా ఉన్నప్పుడు వంగకపోతే మాను. మాను అంటే చెట్టు. మాను అంటే చెట్టు. చెట్టుగా ఉన్నప్పుడు ఆ చెట్టుని మనం వంచగలమా? వంచలేం. అలాగే చెడు అలవాట్లను, బ్యాడ్ హ్యాబిట్స్ను చిన్నప్పుడే తీసివేయాలి. చిన్నప్పుడే మనము విడిచిపెట్టేయాలి. మనం పెద్ద అయిన తర్వాత మానుకుందామన్నా మానుకోలేము. చెప్పిన మాట వినము. ఏ పని చేయమంటే ఆ పని చేయం. ఓకే, ఇబ్బంది పడతాం. డేంజరస్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి చెడు అలవాట్లు తుంచివేయాలి. ఎప్పుడు? ఆరంభంలోనే. ఇప్పుడు ఆరంభంలోనే తుంచివేయాలి. అంటే చిన్నప్పుడే తుంచివేసేయాలి, ఆరంభంలోనే తుంచివేయాలి. అందుకే అంటున్నాడు మొక్కై వంగనిది మానై వంగునా. మొక్కై వంగనిది మానై వంగునా అని. ఓకే, కృతవర్మకు చెప్పాడు. కృతవర్మకు అసలు విషయం అప్పుడు అర్థమైంది. విషయం సంగతి అప్పుడు ఆలోచించాడు. ఎస్, గురువు గారు చెప్పింది నిజమే. నేనే చాలా చాలా తప్పు చేశాను, చాలా ప్రాబ్లము చేశాను. ఆ రోజు నుంచి జులాయిగా తిరగడం మానేసి చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి జులాయి. చూసారా? జులాయిగా తిరగడం అంటే అల్లరిగా. జులాయి అంటే అల్లరిగా తిరగడం. అల్లరిగా తిరగడం మానేసి చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి అంటే గుడ్ బాయ్, బాయ్ బాయ్ చెప్పేశాడు. బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి ఇంక నేను వెళ్ళను అని చెప్పేసి అన్నాడు. స్వస్తి చెప్పి చక్కగా విద్యాభ్యాసం కొనసాగించాడు. ఓకే, చక్కగా విద్యాభ్యాసము కొనసాగించాడు. చూసారా? కృతవర్మ పిలిచి, నాయన మొదటి మొక్కను ఈజీగా తీసేసావు, రెండో మొక్కను కూడా కొంచెం కష్టంలో తీసేసావు, మూడో మొక్కను ఎలాగోలా కష్టపడి ఇచ్చేసావు, కానీ నాలుగో మొక్కను తీసివేయలేకపోయావు. దీన్ని బట్టి నీకు అర్థమవుతుంది ఏంటి? మన చెడు అలవాట్లకు కూడాను చిన్నప్పుడే మొక్కగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే తీసేసావో, మన చెడు అలవాట్లకు కూడాను మొక్కగా ఉన్నప్పుడే తీసివేయాలి. నువ్వు పెద్ద అయినప్పుడు ఏ విధంగా అయితే నువ్వు చెడు అలవాట్లను మార్చుకోలేవు, అదేవిధంగా ఆ చెట్టును కూడా నువ్వు అదే విధంగా పెరికివేయలేవు.
చెట్టుని తీయడం ఎంత కష్టమైంది. అలాగే నీ మనస్సులో, నీ హృదయంలో, నీలో ఆ బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి పాతుకుపోయేటప్పుడు తీయడం చాలా చాలా కష్టం. ఎవరి వశము కూడా అది కాదు అని ఎవరెవరితో చెప్పారు? విష్ణు శర్మ కృతవర్మతో చెప్పడం అనేది జరిగింది అని చెప్తా అంటున్నాడు అనమాట. ఓకే ఓకే చూడండి జాగ్రత్తగా. ఇది ఈ పాఠం యొక్క అర్థం. ఓకే, ఇది ఈ పాఠం యొక్క నీతి. కాబట్టి మాకు సరిపోయిందా ఉద్దేశం? పిల్లల్లో మంచి అలవాట్లు పెంపొందించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఓకే, మొక్కై వంగనిది మానై వంగదు. కాబట్టి చిన్నపిల్లలు చెప్పిన మాట వినాలి. ఎవరు చెప్పిన మాట? ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన మాట, పాఠశాలలో టీచర్లు చెప్పిన మాట, అమ్మా నాన్నలు చెప్పిన మాట. ఓకే, వినండి, మంచినే చూడండి, మంచినే మాట్లాడండి, మంచినే గుర్తుంచుకోండి. ఓకే, కాబట్టి ఎవరైతే ఎక్కువగా చదివి రాయేసి పెద్దలు చెప్పిన మాట వింటారో వాళ్ళే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్తున్నాడు. ఇది ఈ పాఠం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఈ పేజ్ నెంబర్ 64 ఓపెన్ చేయండి. పేజ్ 64 ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ వాక్యాలను చదవండి. విద్యార్థులు ఈ కింద వాక్యాలు చదవండి. విద్యార్థులు చేయవలసినవి చేయకూడనివి విభజించి ఒక పట్టికను తయారు చేయనంటున్నాడు. ఆలస్యంగా నిద్ర లేవడం మంచిదా చెడది? చేయకూడదు. బడికి తలచి వెళ్ళడం మానేయడం చేయొచ్చా? చేయకూడదు. క్రమశిక్షణ పాటించడం చేయాలి. గురువు వద్ద వినయ విధేయతలతో ప్రవర్తించడం ఉండాలి. చెడ్డవారితో స్నేహం చేయడం చేయొచ్చా? చెడ్డవారితో స్నేహం చేయకూడదు. చెడ్డ అలవాట్లు అలవర్చుకోవడం చేయకూడదు. దినచర్యలో అంటే ప్రతిరోజు చదువుకి సమయాన్ని, ఆటలకి సమయాన్ని కేటాయించాలి. అది చాలా మంచిది. తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం, తల్లిదండ్రులు చెప్పిన మాట మనము వినాలి. ఎక్కువగా టీవీ చూడడం, టీవీ ఎక్కువగా మనము చూడాలా? తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, అది కరెక్టే. టీవీ ఎక్కువగా చూడడం రాంగ్. ఇంటిని ఒంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. మొత్తం మన హౌస్ని, మన బాడీని కూడా చాలా క్లీన్గా ఉంచుకోవాలి. ఓకే, తర్వాత చూడండి, చేయవలసినవి చేయకుండా చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఇక్కడ చూడండి, బొమ్మ చూపించాడు. గురువు గారు, శిష్యులు. గురువు విద్యాభ్యాసం చేస్తున్నారు, శిష్యులు ఆ విద్యాభ్యాసాన్ని నేర్చుకుంటున్నారు. ఎక్కడ? ఆశ్రమంలో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. పూర్వము ఆశ్రమాలు అనేవి ఉండేవి, అక్కడికి వెళ్ళి విద్య నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, వేదాలు ఎన్నని చెప్తున్నాము? 4 వేదాలు వెళ్ళించడం అనేది జరుగుతుంది. వేదాలు ఎన్ని? 4 వేదాలు 4. 1 ఋగ్వేదం, 2 సామవేదం. రాసుకోండి, ఋగ్వేదం, సామవేదం. 3 యజుర్వేదం. 4 అధర్వణ వేదం. ఈ 4 వేదాలను ఎక్కువగా నేర్చుకోవడం అనేది పూర్వకాలంలో జరిగింది. ఓకే, ఆ 4 వేదాలు ఇంపార్టెంట్. వేదము అంటే ఏంటి? జ్ఞానము అని అర్థం. వేదం అంటే జ్ఞానం. ఈ 4 మీకు రావాలి. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం. ఈ వేదాలు పఠించాలి. ఓకే, రాసుకోండి. బుక్ ఉంటే ఆ బుక్ తీసి రాయండి. బుక్ తీసి రాసుకోండి. పాఠం విన్నారు కదా. ఇప్పుడు మీ అందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి పేజ్ నెంబర్ 65 ఓపెన్ చేయండి. 65 పేజ్ 65 పేజ్ 65 తీయండి అందరూ టెక్స్ట్ బుక్లో.
పేజ్ నెంబర్ 65లో చేయవలసినవి అని ఇచ్చాడు చూడండి. చేయవలసినవి చేయకుండా మీకు నేను టిక్ పెడతానులేండి, టిక్ పెడతాను, రాసుకోండి. ఓకే, రాసేయండి. చేయవలసినవి, చేయకూడనివి. చేయవలసినవి, చేయకూడనివి. పేజ్ 65, పేజ్ 65లో రాయండి. పేజ్ 65లో రాయండి. చేయవలసినవి, చేయకూడనివి రాసేయండి పేజ్ 65లో. ఫస్ట్ వన్, ఆలస్యంగా నిద్రలేవడం చేయకూడదు. ఆలస్యంగా నిద్రలేవడం. ఆలస్యంగా నిద్రలేవడం. బడికి వెళ్ళడం తరచుగా మానేయడం. బడికి వెళ్ళడం తరచుగా మానేయడం. ఓకే, క్రమశిక్షణ పాటించడం చేయాలి. క్రమశిక్షణ పాటించడం. ఓకే, గురువు వద్ద సరిపోతుంది, రాయండి. చిన్న అక్షరాలు రాస్తే సరిపోతాయి. వినయ విధేయతలతో గురువు వద్ద వినయ విధేయతలతో ప్రవర్తించడం. గురువు వద్ద వినయ విధేయతలతో ప్రవర్తించడం. చెడ్డవారితో స్నేహం చేయడం. చేయొచ్చా, చేయకూడదా? చేయకూడదు. చెడ్డవారితో స్నేహం చేయడం. చెడ్డవారితో స్నేహం చేయడం. చెడ్డ అలవాట్లు అలవర్చుకోవడం. చెడ్డ అలవాట్లు అలవర్చుకోవడం. చెడ్డ అలవాట్లు అలవర్చుకోవడం. చదువుకి ఆటలకి తగిన సమయం కేటాయించడం. చదువుకి తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం. వినరా? వినాలి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం. తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం. ఎక్కువగా టీవీ చూడడం చేయొచ్చా, చేయకూడదు? ఎక్కువగా టీవీ చూడడం చేయకూడదు. ఓకే, నెక్స్ట్, ఇంటిని ఒంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని ఒంటిని
ఇంటిని ఒంటిని ఏం చేయాలి? శుభ్రంగా ఉంచుకోవడం. శుభ్రంగా ఉంచుకోవడం. ఇవి చేయవలసిన పనులు, చేయకూడని పనులు. రాసుకోండి జాగ్రత్తగా. టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 64 తీసి రాయండి. టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 64 తీసి రాయండి. చేయవలసినవి 5, చేయకూడనివి 5. పేజ్ 65 ఇన్ టెక్స్ట్ బుక్. ఓకే, రాసేయండి. ఇవి మీకు ప్రాక్టీస్ వర్క్. ఇది రిటర్న్ వర్క్. రిటర్న్ వర్క్ ఇచ్చినవే 2 times ప్రాక్టీస్ చేయండి. 2 times ప్రాక్టీస్ చేయండి. రిటర్న్ వర్క్ ప్రాక్టీస్ 2 times. ప్రాక్టీస్ 2 times. 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. చేయవలసినవి, చేయకూడనివి 2 times ప్రాక్టీస్ చేయండి. ఓకే, చేయవలసినవి, చేయవలసిన పనులు, చేయకూడనివి పనులు. విద్యార్థులు చేయవలసినవి, చేయకూడని పనులు అనేవి మీ రబ్బుక్ తీసి రబ్బుక్లో 2 times ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, మిగతావి ప్రాక్టీస్ చేయండి. మిగతావి బిట్ పార్ట్ ఉన్నాయి, షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి, లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి. అవన్నీ నేను మీకు నెక్స్ట్ క్లాసులో చెప్పడం అనేది జరుగుతుంది. ఇవి 2 times ప్రాక్టీస్ చేయండి. రాసినప్పుడు చదువుకుంటూ రాయండి, దస్తూరుగా రాయండి. హ్యాండ్ రైటింగ్ డెవలప్మెంట్ చేసుకోండి. హ్యాండ్ రైటింగ్ బాగా డెవలప్ చేయండి. కాపీ రైటింగ్ కూడా రాయండి. కాపీ రైటింగ్ మీద ఉంటుంది. ఫస్ట్ పేజ్ నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ పేజ్ రాయండి. ఓకే, ఫస్ట్ పేజ్ కాపీ రైటింగ్ రాయండి. ఓకే, కాపీ రైటింగ్ 1 page రాయండి. కాపీ రైటింగ్ 1 page. కాపీ రైటింగ్ రైట్ 1 page. రైట్ 1 page. ఓకే, కాపీ రైటింగ్ కూడా 1 page రాయండి. నెక్స్ట్ సంబంధించినవి టెక్స్ట్ బుక్ పార్ట్, షార్ట్ క్వశ్చన్స్, బిట్ పార్ట్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, రైట్.